అని రాయబడి ఉంది. ఒక వ్యక్తి ఒకరితో స్నేహం చేయాలంటే ఇద్దరు ఆలోచన ఒకటై ఉండాలి. అరే నీ మాట నా మాట, నీ ఆలోచన నా ఆలోచన. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ కులం మా కులం, నీ చదువు నా చదువు, నీ క్యాడర్ నా క్యాడర్ ఒకటే ఉంది అని చూస్తున్నాం కదా. లోకంలో స్నేహాలు చాలా ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. అయితే దేవుని ప్రజలారా, మరి దేవుడేమో పరిశుద్ధుడై ఉండి ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడై ఉండి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాల చేత ఆరాధించబడుతున్నటువంటి ఆయనకి అబ్రహాము ఎలా స్నేహితుడయ్యాడు? మరి వీరిద్దరు ఆలోచనలు కానీ వీరిద్దరు వారి యొక్క పనులు కానీ ఎట్లా జతపడ్డాయి? అరే నీ స్నేహితుడి పేరేంటో చెప్పురా, నీ క్యారెక్టర్ నేను చెప్తాను అంటాడు. అవునా? నీ ఫ్రెండ్ ఎవడో చెప్పురా, నీ చరిత్ర నేను చెప్తాను అంటాడు. అంటే మనం చేసే స్నేహాలు కూడా మన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. అయితే దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న సమయంలో అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. మరి మనకి ఒక్కొక్కరికి దేవుని మందిరంలో కూర్చున్న ఆ ఎక్స్పీరియన్స్ని లెక్కేస్తే 30-40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునితో ప్రయాణం చేస్తున్నటువంటి వారు, వాక్యం తెలిసి మారు మనసు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మందిరంలో కొనసాగుతున్నటువంటి వారు సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు మందిరాల్లో ఉన్నారు. అయితే అక్కడ అబ్రహాముకు ఉన్నటువంటి పేరు దేవుని స్నేహితుడు. మరి మనల్ని మనం ఆలోచన చేసుకుంటే మనకున్నటువంటి పేరేంటి? అమ్మో ఆవిడ జోలికి వెళ్తే ఆ రోడ్డులో అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలరా అంటారు కొంతమంది. మందిరానికి వస్తే మరియమ్మ తల్లికి అక్క చెల్లెలాగా ప్రవర్తించుకో. మందిర మార్గాల్లో మరి మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం సాక్ష్యం కోల్పోయి బ్రతకటం చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని ప్రజలారా, ఈ ఉపవాస కూడికలు దేనికోసం అంటే, ఇందాక మీరు ఎన్నో ప్రార్థనాంశాలు తెలియజేస్తూ వచ్చారు కదా, నా ప్రార్థనాంశం కూడా ఉంది. ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుతూ అనేక మందికి దేవుని పరిచర్య చేయాలని. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎవరైనా అయ్యా ఇదిగో నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నానని చెప్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఇక ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ